టీజర్ అంత ఎంగేజింగ్ గా లేదని నాకు అనిపించింది. అంటే నార్మల్, అంటే ఈవెన్ బీజిఎం కూడా అంత హైప్ క్రియేట్ చేయలేదు, ఏదో నార్మల్ గా ఉంది. బట్ సినిమా మీద అయితే ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. అండ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, నిన్న బాలకృష్ణ యాక్ట్ చేస్తున్న మూవీ అఖండ 2 టీజర్ అయితే రిలీజ్ అయింది ఫ్రెండ్స్. అండ్ టీజర్ గురించి చెప్పాలంటే మీ అందరికీ తెలుసు అఖండ ఫస్ట్ పార్ట్ ఎలా ఉంటుందో, బీభత్సమైన బీజిఎం తో, బీభత్సమైన సీన్స్ తోటి. అండ్ సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఏంటంటే ఒక అఘోరా, అంటే బాలకృష్ణ అఘోరాగా చేయడం అనేది నిజంగా అఖండ ఫస్ట్ పార్ట్ అయితే మాత్రం సూపర్ అంటే సూపర్ గా ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ ఆ సినిమాని డైరెక్ట్ చేసింది మాత్రం బోయపాటి శ్రీను గారు. అండ్ ఇప్పుడు అఖండ 2 సెకండ్ పార్ట్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. అండ్ ఈ సెకండ్ పార్ట్ గురించి మాట్లాడితే ఓన్లీ ఒక 2 షార్ట్స్ అయితే బాగున్నాయి. ఆ 2 షార్ట్స్ ఏంటంటే మొత్తం ఈ త్రిశూలం ఉంటుంది కదా, త్రిశూలం అంతా మొత్తం ఇలా రొటేట్ అవుతుంది కదా, ఆ షాట్ అయితే మాత్రం చాలా బాగుంది. అండ్ సెకండ్ షాట్ వచ్చేసరికి మొత్తం గన్స్, ఎవరైతే మనుషులతో విత్ గన్స్ ఉంటారు కదా, ఆ గన్స్ తోటి ఇలాగా ఉంటది, ఇలాగా అంటే బాలకృష్ణ లాగా నడిచి వస్తాడు, అదొకటి బాగుంటది. థర్డ్ షాట్ వచ్చేసరికి అంటే ఇంకా 54th సెకండ్ లో అనుకుంటా ఒక అఘోర, బాలకృష్ణ అఘోరలా వచ్చి మొత్తం ఇలాగా ఉత్తారనమాట, ఇలాగా అంటే మొత్తం ఇలాగా స్టెప్ వేసి మాట్లాడతారు. అండ్ ఈ అఖండ 2లోని బాలకృష్ణకి ఆపోజిట్ అంటే విలన్ క్యారెక్టర్ చేస్తున్న పర్సన్ ఎవరైనా ఉన్నారంటే అది పినిశెట్టి ఆది. సో ఆది గారి క్యారెక్టరైజేషన్ కానీ, ఆది గారి గెటప్ కానీ మాత్రం సూపర్ గా ఉంది, చాలా బాగుంది. అండ్ మళ్ళీ మీ అందరికీ తెలుసు ఈ సినిమాకి బీజిఎం వచ్చరికి తమన్. సో తమన్ గారు ఈ టీజర్ లో బీజిఎం అయితే నాకు బాగానే అనిపించింది, పర్లేదు. బట్ టీజర్ వరకు చూస్తే ఎలా ఉంది అని చెప్తే మాత్రం కొన్ని సీన్స్ అయితే బాగున్నాయి ఫ్రెండ్స్, అది మాత్రం పక్కగా చెప్తాను. సీన్స్ అయితే వెరీ గుడ్, చాలా బాగుంది, కాదంటలేదు. కాకపోతే టీజర్ అంత ఎంగేజింగ్ గా లేదని నాకు అనిపించింది. అంటే నార్మల్, అంటే ఈవెన్ బీజిఎం కూడా అంత హైప్ క్రియేట్ చేయలేదు, ఏదో నార్మల్ గా ఉంది. బట్ సినిమా మీద అయితే ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. అండ్ ఈ సినిమా వచ్చేసరికి దసరాలో రిలీజ్ అవుతుంది, September 25th, 2025. అండ్ ఈ సినిమా మీద అయితే బాలకృష్ణ యాక్టింగ్ మీద అయితే మాత్రం భారీ అంచనాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే రీసెంట్ గా మన బోయపాటి శ్రీను గారు స్కంద మూవీ చేసిన తర్వాత అది అటర్ ఫ్లాప్ అయిపోయింది, చాలా అంటే చాలా ఫ్లాప్ అయిపోయింది. సో మళ్ళీ ఇప్పుడు బోయపాటి శ్రీను ఇప్పుడు అఖండ 2తో వస్తున్నారు. సో చూడాలి ఎలా ఉంటుందో. సినిమా మాత్రం బాగుండాలని కోరుకుంటాం, ఖచ్చితంగా సినిమా బాగుండాలి, బాగా ఆడాలి బాలకృష్ణకి. అలాగే అఖండ 2లో చేసిన ప్రతి టీమ్ కి ఎవరైతే ఉన్నారో ఆ టీం అందరికి మంచి సక్సెస్ రావాలని కోరుకుంటాను. కానీ టీజర్ వరకు చూస్తే నాకు అంత ఎక్కలేదని అనిపించింది. అంటే టీజర్ ఎందుకు ఎక్కలేదంటే ఆ బీజిఎం కూడా అంత హైప్ లేదు. అండ్ సీన్స్ కూడా ఏంటంటే అక్కడక్కడ చిన్నగా ఏంటంటే సేమ్ మళ్ళీ రిపీట్ అయినట్టు ఫీల్ వస్తుంది అనమాట. సో చూడాలి. టీజర్ అయితే నాకు అంత ఎక్కలేదు. బేబీ ఇంకా ట్రైలర్ కూడా ఉంది కాబట్టి ట్రైలర్ రిలీజ్ అయినంత వరకు మనం ఆ సినిమా గురించి మనం ఒక అంచనాకైతే రాలేము. అండ్ సినిమా రిలీజ్ అయితే మీ అందరికీ తెలుసు September 25th దసరాలో రిలీజ్ అవుతుంది. సో ఇట్ విల్ బి అ వెరీ బిగ్గెస్ట్ బ్లాస్ట్ ఫర్ నందమూరి బాలకృష్ణ ఫ్యాన్స్. అండ్ బాలకృష్ణ ఫ్యాన్స్ అందరికీ ఏంటంటే ఇది ఒక మంచి బ్లాస్ట్ అనే చెప్పుకోవచ్చు. ఫ్రాంక్ గా మాట్లాడుతున్నాను, టీజర్ వరకు అయితే నాకు బాలకృష్ణ చూసినప్పుడు మాత్రం చాలా ఒక రకమైన గూస్ బంప్స్ అయితే వచ్చింది నిజంగా. ఆయన డైలాగ్ డెలివరీస్ కూడా చాలా బాగున్నాయి. డైలాగ్ డెలివరీ కానీ, యాక్షన్ అంటే చూపించే విధానం, యాక్షన్, ఎక్స్ప్రెషన్స్ మాత్రం సూపర్ గా ఉంది. అండ్ పినిశెట్టి ఆది అయితే మాత్రం మరొకసారి ప్రతినాయకుడి క్యారెక్టర్ లో కనిపిస్తున్నారు అనమాట మొత్తానికి. సో వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ వాట్ విల్ హ్యాపెన్ ఆన్ September 25th అఖండ 2 మూవీ గురించి. బట్ టీజర్ వరకు అయితే మాత్రం బాలకృష్ణ హైలైట్, 2-3 సీన్లు హైలైట్ అనమాట. సో టీజర్ ని చూసి మనం ఒక సినిమాకి అంటే ఈ సినిమా ఇలా ఉంటుంది మనం అంచనాకైతే రాలేము. బట్ టీజర్ వరకు అయితే నాకు బీజిఎం అంత ఎక్కలేదు. అండ్ టీజర్ షార్ట్స్ 2-3 షార్ట్స్ తప్ప ఇంకేం లేదు, అంతే. సో దిస్ ఇస్ అబౌట్ అఖండ 2 టీజర్. అండ్ మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ మొత్తానికి కేబీ టాక్స్. బై ఫ్రెండ్స్.